దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలో నుండి సామెతలు 10వ అధ్యాయము, ప్రొవర్బ్స్ 10 verse 7, 7వ వచనము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ మనం చూసుకుందాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. సో ఇక్కడ నీతి అనేది చాలా ఇంపార్టెంట్. మనము మన యొక్క జీవిత పునాదులు దేని మీద ఉండాలండి? నీతి. ఏందా మన నీతి? ఎవరు? మన మంచి కార్యాల, మనం చేసే దాన ధర్మాల, మనము చేసే ప్రార్థన ఏంటి? మంచితనము అంటే ఏంటి? లేదా నీతి అంటే ఏంటి? చెప్పండి. మనం ఎంత చేసినా మనం నీతిమంతులం అవ్వలేమండి. అదేవిధంగా మన నీతి ఆయన దృష్టికి ఎలా ఉంటుందట? మురికి గుడ్డలాగా ఉంటుంది. సో మన నీతి, మనకి ఒక కొలత ఉంటుంది. ఇది నీతి కార్యము, ఇలా ఉంటే నీతిమంతుల గుంపులో చేర్చబడతాము, ఇలా ప్రార్థిస్తే నీతిమంతుల గుంపులో ఉంటాము, ఇలా జీవిస్తే నీతిమంతుల గుంపులో ఉంటాము. సో నీతి అంటే మనకి కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారము మన క్రిస్టియన్ లైఫ్ని లేదా మన బిలీవర్స్ లైఫ్ని మనము ముందుకు కొనసాగించుకుంటూ ఉంటాము. అప్పుడు మనం అనుకుంటాము మనము నీతిమంతులము అనుకుంటాం. అవునంటారా కాదంటారా? కదా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మీ యొక్క నీతి అంటే మనకి ఏ కొలతతో నీతి అని మనము అనుకుంటున్నామో ఆ యొక్క నీతి ఆయన దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు, ఆయన ఆ నీతిని పరిశీలన చేసినప్పుడు, ఆ నీతిని పరీక్షించినప్పుడు అది ఆయన దృష్టికి అది ఎలా కనిపిస్తుంది? మురికి గుడ్డలాగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు సైట్ ఉంది, ఈ స్పెక్స్ తీసేసి చదవమంటే నేను చదవలేను. మీ ముఖాలు నాకు తేటగా కనిపించడం లేదు. కానీ ఎప్పుడైతే ఈ గ్లాసెస్ నేను పెట్టుకుంటున్నానో ఇప్పుడు మీ ముఖాలు నాకు తేటగా కనబడుతున్నాయి, ఈ అక్షరాలు నాకు తేటగా కనబడుతున్నాయి. నాకు కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు పనిచేస్తున్నాయి. కానీ ఎంతవరకు పనిచేస్తున్నాయి అంటే, మీ ముఖం మీద ఉన్న మచ్చలు కానీ, మీ ముఖం మీద పౌడర్ ఎక్కువైతే అది కానీ, లేకపోతే మీ బట్ట మీద మరక కానీ, లేకపోతే ఏదైనా మీరు తిన్న తర్వాత పళ్ళల్లో ఇరుక్కున్న ఆ చపాతీయో ఆ అన్నమో ఏదో నాకు కనిపించదు. ఎప్పుడైతే ఇవి పెడతానో అవి కనిపిస్తాయి కదా. కొంతమందికి గ్లాసెస్ అక్కరలేదు, వారి కళ్ళే చాలా తేటగా కనిపిస్తాయి. అలానే మానవుని యొక్క దృష్టి అది ఏమి చూడగలదు అంటే మానవుని యొక్క పై రూపాన్ని మాత్రమే చూడగలదు. నీతి పై రూపానికి సంబంధించింది కాదు. నీతి బట్టలకు సంబంధించింది కాదు. నీతి మన నెత్తి మీద వేసుకుని మందిరంలో ప్రీచ్ చేసేటప్పుడు వేసుకునే ముసుగు లాంటిది కాదు. మన యొక్క నీతి మన ప్రార్థనలు కాదు. మన నీతి ఇప్పుడు నేను బోధిస్తున్న బోధ కాదు. అది హృదయానికి సంబంధించింది. సో ఈ యొక్క హృదయాన్ని చూడగలిగింది క్రీస్తు మాత్రమే. ఆ లోపల ఎలా ఉన్నావు? దేవుని యొక్క కొలత అది పైకి ఏ రంగు వస్త్రాలు వేసుకుంటున్నామో కాదు కానండి, నీ హృదయము అది కెంపు వలె ఎర్రనిదైనను రక్తములాగా కనబడుతూ ఉన్నను అది క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు అది హిమము కంటే తెల్లగా నీ హృదయము కనబడుతుంది. ఆ హృదయ శుద్ధి, హృదయానికి సంబంధించింది రైచియస్నెస్, నీతి. సో నీతి మంతులుగా బ్రతకడము అంటే మనల్ని ఎవరు సర్టిఫై చేయాలి? దేవుడు సర్టిఫై చేయాలి మనల్ని. ఆయనను కలిగి ఉండడము,
ఆయన ఈ గ్లాసెస్ లాంటి వాడు అన్నమాట. ఆయన ఈ గ్లాస్ని మన మానవ దృష్టికి దేవుని యొక్క గ్లాసెస్ని మనం ధరించినప్పుడు అప్పుడు మన హృదయాన్ని మనము కూడా చూడగలము. అది దేవుని ఆత్మ దృష్టి కలిగిన వారుగా మనం ఉండాలి. ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయములందు మనసు ఉంచుతారు. ఆత్మీయ దృష్టి అది ఆయనను మనం ధరించుకున్నప్పుడు మన యొక్క, అందుకని అపవాది మన మనోనేత్రాలకి గురుడితనము కలుగ చేసినప్పుడు అని ఉంటది. మన శరీర నేత్రములకు గురుడితనము కాదండి, మన మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగ చేస్తుంది అపవాది. ఎప్పుడైతే మన మనోనేత్రములు వెలిగింపబడతాయో, మన మనోనేత్రములకి పరిశుద్ధాత్మ అనే గ్లాసెస్ని మనం ధరించగలుగుతామో, అప్పుడు మన హృదయము ఎలా ఉందో అది మనకి తేటగా కనిపిస్తుంది. సో ఆయనను ధరించుకొనుటయే నీతి. ఆయనను మనము రక్షణ వస్త్రము అని ఉంటది కదా, నీతి గల వస్త్రము అని ఉంటది కదా. ఆ వస్త్రాన్ని ధరించుకోకుండా మానవ దృష్టితో నీవు చేసే మంచి కార్యములు దేవునికి అవి నిర్జీవ క్రియలైపోతాయి. నీవి క్రియలే కానీ అవి నిర్జీవ క్రియలు. అవి ఎప్పుడు క్రియలుగా మారుతాయి అంటే దేవుని యొక్క నీతి కలిగిన వస్త్రాన్ని మనము ధరింప చేసుకోగలిగినప్పుడు అవి నీతి క్రియలుగా కనిపిస్తాయి. కాబట్టి భక్తి చేస్తున్న వారు అందరూ నీతిమంతులా? దేవుడు వచ్చాడట, ఆ బోర వినిపిస్తూ ఉందట, సంఘములోనే ఉన్నారట అందరూ, ఇప్పుడే వినిపిస్తుంది అనుకుందాము. ఆ బోర ఊదబడినప్పుడు ఇక్కడ సంఘములో ఉన్న మనము ఎంతమంది ఎత్తబడగలుగుతాము? ఎవరు ఎత్తబడతారో తెలుసా? ఇలానే సంఘములో 10 మంది కూర్చున్నారట. ఇప్పుడు సంఘాలు లక్షల్లో ఉంటున్నాయి లేండి. అప్పుడు సంఘంలో ఎంతమంది కనబడుతున్నారు? 10 మంది కన్యకులు కనబడుతూ ఉన్నారు, 10 మంది కనిపిస్తూ ఉన్నారు. ఈ 10 మందిలో దేవుని యొక్క రాకడ సమయంలో, ఆ బూర ఊదబడుతూ ఉన్న సమయంలో ఎంతమంది ఎత్తబడ్డారు? 5 మాత్రమే. 5 మాత్రమే. అందరి దివిటీలు వెలుగుతున్నాయా వెలగట్లేదా? వెలుగుతూనే ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వారి దివిటీలు వెలుగుతున్నాయి, వీరి దివిటీలు వెలుగుతున్నాయి. ఈ 5 విడవబడిన 5 దివిటీలు వెలుగుతున్నాయి, ఈ ఎత్తబడిన 5 దివిటీలు ఎత్తబడినాయి, కానీ వెలుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు 5 విడవబడినారు, 5 ఎత్తబడినారు? అది నీతికి సంబంధించింది. దానిని అర్థం చేసుకునే ఆత్మీయతలోనికి మనం రావాలి. వెలుగుతున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, బోధిస్తున్నాను కదా, దేవుని కార్యాలు చేస్తున్నాను కదా, దేవుని కొరకే బ్రతుకుతూ ఉన్నాను కదా అనుకున్నారు. కానీ వారి క్రియలు నిర్జీవ క్రియలు. కానీ ఎత్తబడిన వారి క్రియలు దైవ చిత్తానుసారమైన క్రియలు, అవి నీతి క్రియలు. కాబట్టి బయటకు కనిపిస్తూ ఉన్న ఆ వెలుగు మనల్ని ఆత్మీయతకు గుర్తు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి శ్రేష్టమైన నీతి కలిగినటువంటి వారిగా మనము బ్రతకాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము మీకెప్పుడు సాగరాన్ని చెప్తూనే ఉంటారు. అది ఆ యొక్క ప్రకటన గ్రంథములో 7 సంఘాలను మనం చూసినప్పుడు ఆ సంఘాలలో ఒక్క సంఘమునకు మాత్రమే ఏ లోపము లేకుండా నమ్మకమైన సంఘము అని పేరు పెట్టబడింది. మిగిలిన సంఘాలు అన్నిటిలో లిస్టెడ్ అవుట్ మంచి 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 మంచి, చివరికి వచ్చి ఒక్క తప్పు మోపవలసి ఉన్నది. ఎన్నో మంచి ఉన్నాయి. అరే దేవుడు ప్రేమామయుడు అని చెప్తున్నాం కదండి. మనం ఒక్క తప్పే కదండి, ఏమవుతుంది? పాపం లేదు కదండి,
ప్రేమే కదా కొంచెం తక్కువైంది. ఏమవుతుంది? ఆ తప్పు సరి చేయకుండా ప్రభు ఆ సంఘాన్ని ఎత్తేయొచ్చు కదా. అవునా? ప్రభు ఆ పని చేశారా? నో. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. ఆ ఒక్క తప్పును సరి చేసుకోకపోతే దీపస్తంభాన్ని నీ నుండి తీసివేస్తాను. చూసారా? హీఈస్ సో పర్టిక్యులర్. హీఈస్ వెరీ పర్టిక్యులర్. హీ కాంట్ కాంప్రమైజ్. ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. ఈ దినాలలో బోధలు ఎలా ఉంటున్నాయి అంటే, ఇట్స్ ఓకే, దేవుడు చాలా కృపామయుడు, ఆయన కృప విస్తారముగా ఉంది, నువ్వెన్ని పాపాలు చేసినా క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు అని బోధించేవారు ఎక్కువైపోయారు. వాళ్ళని అదే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సంఘము, ఏ సంఘములో అంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏమనంటే నికోలాయితుల బోధ లేదా బిలాము బోధ. ఈ బిలాము బోధ ఏంటి అంటే, బిలాము బోధ ఇట్స్ ఓకే, పర్లేదులేండి, ఏమవ్వదండి, కాంప్రమైజ్ అయిపోయే బోధట ఈ బిలాము బోధ. ఈ కాంప్రమైజ్ అయ్యే బోధ చేసేవారి గురించి వాక్యము వెరీ పర్టిక్యులర్. ఈ దినాలలో మనకి కూడా కాంప్రమైజ్ అయిపోయే బోధ చేస్తే వి లవ్ దెమ్ సో మచ్. ఒక్క చిన్న తప్పు కూడా ఉండకూడదు. అమ్మో ఏంటండి చర్చికి వస్తే భయపెట్టేస్తున్నారు మమ్మల్ని, అసలు చర్చికి రావాలనిపించట్లేదండి, ఎంతసేపు పొడుస్తూనే ఉంటారేంటండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పొడుస్తుంటే లిటరల్గా నీ యొక్క హార్ట్ని కోసేస్తుంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి బోన్స్ కూడా కోసేసి చీల్ చేసేసి నీ లోపల ఉండే ఇంపార్టెంట్ గుండెను కూడా కోసేసి రిపేర్ చేస్తుంటే, అమ్మో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అంటావా? అనవే. కోసేస్తారని తెలుసు. నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ సర్జరీ అంటే ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆపరేషన్లన్నీ చూస్తూ ఉంటాను నేను. అసలు ఎలాగా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని పగలకొట్టి కోసేసి వాటిని విడదీసేసి రక్తం కారిపోతూ ఉంటే వాళ్ళు గుండెను బయట పెట్టేస్తారు, ఇంటెస్టైన్స్ని బయట పెట్టేస్తారు, బ్రెయిన్ని బయట పెట్టేస్తారు. అసలు ఏ రకంగా ఒక మనిషిని సేవ్ చేయడానికి ఎలాంటి డిసెక్షన్స్ అవుతున్నాయండి. కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఎన్ని లేయర్స్ కట్ చేసేస్తున్నారో. ఎందుకో తెలుసా? ఈ కట్టింగ్ అంతా ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిని బ్రతికించడానికండి. దేవుడు మనల్ని ఎందుకు పొడుస్తున్నాడో, ఆ పొడిచే మాటలంటే, ఆ పొడిచే బోధలంటే మనకి ఇష్టం అవ్వట్లేదు. When it comes to physical, you like to go to doctor, but when it comes to the spiritual, you don't like to listen those kind of messages. But ఒక్కటి అర్థం చేసుకోండి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, God never compromise. అది చిన్నదైనా సరే, ఇట్స్ వెరీ మైన్యూట్. నేను చెప్పాను కదా, మన కంటితో కనిపించదు, కానీ ఆత్మీయ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ హృదయ లోపల దాగబడి ఉన్న ఆ యొక్క పాపము, ఆ స్వభావము, ఆ అంకురము, ఆ యొక్క స్మెల్, ఎక్కడో ఆ ఛాయ. అందుకే పౌలు అంటాడు, వేరే నియమము ఏదో నాలో కనబడుతూ ఉంది, ఇంకా వేరే నియమము. క్రీస్తు రక్తంలో కడబడ్డాను అనుకుంటున్నాను, క్రీస్తు నాలో ఉన్నారు అనుకుంటున్నాను, నేను క్రీస్తు బిడ్డను అనుకుంటున్నాను, ఇంకా వేరే నియమము. అంటే క్రీస్తు నియమము కాదు, అది అపవాది నియమము, అది లోక నియమము, అది పాపపు నియమము. ఆ నియమం ఇంకా నాలో కనబడుతూ ఉంది అని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సర్చ్ యువర్ హార్ట్. ఆ పని మీదే ఉండు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీతిమంతుడిగా ఉండాలి అనుకుంటున్నావా? నీతిని ఆశ్రయించాలి అనుకుంటున్నావా? నీతిగల వస్త్రాన్ని ధరించాలి అనుకుంటే నీవు అలాగా జాగ్రత్తగా నిన్ను నీవు పరిశీలన చేసుకో. అది దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆ నీతిని
మనము ధరించవలసిన వారమై ఉన్నాము. ఈ దినము ఈ వాక్యాన్ని నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ దినమున అబ్రహాం ఉన్నారు అంటే అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ అబ్రహాం యొక్క వాగ్దానములో మనందరము, జక్కయ్యతో అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారులుగా మనల్ని చేశారు. అదే వాగ్దానాన్ని పట్టుకుంటే ఆ వాగ్దానము నీ స్వంతము చేసుకోవాలి. అలానే మన యొక్క లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్, దానికి మూల స్థాపకులైన అపరంజమ్మ గారు అంటే మా నానమ్మ, ఆమె ఒక స్త్రీ, మా తాతగారు కూడా కాదు. ఆమె యొక్క డిజైర్ ఫర్ ద క్రైస్ట్, ఆమె క్రీస్తు కొరకు నీతిని ధరించాలి, క్రీస్తును ధరించాలి అనే తపనతో ఉద్యోగాలు విడిచిపెట్టి తన భర్తను కూడా మోటివేట్ చేసి, ఆ భర్తను కూడా ఉద్యోగాలు విడిచిపెట్టి, అప్పటికే నేను అనుకోవడము 3-4 పిల్లలు, మొత్తం వాళ్ళు 4 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 2 మంచి ఉద్యోగాలు. అప్పట్లో ఆయన హెడ్ మాస్టర్గా చేస్తూ ఉన్నారు వైజాగ్లో, ఆమె ఒక మంచి మిషన్ హాస్పిటల్లో నర్సుగా చేస్తూ ఉన్నారు. అలాంటి మంచి ఉద్యోగాలు వదిలిపెట్టి వారు దేవుని కొరకు వారిని వారు సమర్పించుకున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగినటువంటి అపరంజమ్మ అమ్మగారు చనిపోయిన దినము ఈ దినము. మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం మనకేటట ఆశీర్వాదకరము, మనకి ఆశీర్వాదకరము. వారు చనిపోయారు, కానీ నీతిమంతులైతే నిత్యము జీవిస్తూనే ఉంటారు. నీవు ఒక పాపిగా చనిపోతే నీవు మరవబడతావు, కానీ నీవు ఒక నీతిని ధరించుకున్న వ్యక్తిగా నీవు చనిపోతే నీవు నిత్యము జీవించుచున్న వ్యక్తిగానే ఉంటావు. ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క జీవితం అండి. మరణము లేదు. నీ శరీరానికి మరణం ఉంది, కానీ నీ ఆత్మకు మరణము లేదు. నీవింకా జీవించే ఉంటావు. ఎవరిని తటస్థించవ వారి గుండెలలో నువ్వింకా బ్రతికే ఉంటావు. ఒకవేళ స్వార్థం ఉన్నవాళ్ళు, లేక స్వార్థం కాదు, అసూయ ఉన్నవాళ్ళు పైకి వాళ్ళ పేరు ఉచ్చరించకపోయినా వాళ్ళ గుండెలో కూడా వాళ్ళే ఉంటారు. తెలుసా నీకు సంగతి? తెలుసా? అవును. అసూయతో ఒకవేళ నువ్వు వాళ్ళని వారు పేరు ఉచ్చరించలేకపోవచ్చు, వారు నీకు చేసిన దానిని నువ్వు పక్కకు నెట్టేసేయొచ్చు, నువ్వు ప్రిటెండ్ చేయొచ్చు, కానీ నీ గుండెలో వాళ్ళు నిలిచే ఉంటారు. నీతిమంతులుగా మనం జీవించాలండి. ఆమె ఎలాంటి నీతి కలిగినదిగా ఉంది అంటే, ఈ దినమునకు మనము మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే దాదాపు 250 సంఘాలు ఈ దినమున ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను. అంతమంది సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె పేరును స్మరిస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. లక్షలలో ఉంటారు ఆమె పేరును జ్ఞాపకం చేసుకునేవారు. ఆమె కూడా నాలాంటి నీలాంటి సాదా సీదా ఒక మనిషి, ఒక పల్లెటూరులో పుట్టిన ఆమె. మన జీవితాల కంటే అతి దీన స్థితిలో ఉన్న జీవితము, కానీ ఈ దినాలలో లక్షలలో, ఆమె చనిపోయిన తరువాత కూడా లక్షలలో మనుషుల్ని ఇన్స్పైర్ చేస్తుంది అంటే అది ఆమెలో నివసించిన దేవుని యొక్క ఆత్మ. బ్రతికితే అలాంటి బ్రతుకు మనము కూడా బ్రతకాలి. ఆ సంఘములో, ఆ సహవాసములో మనకి కూడా దేవుడు ఒక పాత్ర ఇచ్చారు. సో మనము ఇంకా ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె నీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. షీ సో ఫెయిత్ఫుల్. ఆమె శరీర సంబంధమైన ఉద్యోగాలు వదిలిపెట్టి అతి క్లిష్టమైన పరిస్థితిలోనికి వెళ్ళి కనీసం వాళ్ళ ఇంటి అద్దె 25 పైసా, పావల, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ పావలా కట్టడానికి వాళ్ళకి డబ్బులు లేక
1 నెల 2 నెలలు చూస్తారు. కట్టకపోతే ఏమంటారండి? ఇల్లు ఖాళీ చేయమంటారు. ఆ ఇల్లు ఖాళీ చేసి 4 పిల్లల్ని పట్టుకొని చేత్తో, ఆమెకున్న కొంచెం సామాను పట్టుకొని, ఒకప్పుడు రిచ్గా బ్రతికిన ఈ కుటుంబం రోడ్డు మీద నిరాధారముతో నడుస్తూ ఉన్నారు. దేవుడే వారికి ఆధారం. అలాంటి దీనస్థితిలో బట్ స్టిల్ దే ఆర్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. వాళ్ళ కమిట్మెంట్ అది. కానీ వాళ్ళ బిడ్డల కమిట్మెంట్, మా తాతగారు మిషన్ వర్క్కి వెళ్ళి ఎవరి గృహాన్నన్న దర్శించి వస్తూ ఉంటే, ఆయనతో పాటు కొంతమంది సమకాలికులు లేకపోతే డిసైపుల్స్ లాంటి వారు ఆయన వెనకాల ఉంటే, వాళ్ళ ఎదురుగుండా వీళ్ళు చిన్న చిన్న పిల్లలుగా ఉండి, ఒకసారి మా నాన్నగారు వెళ్తూ మా తాతగారు అట్లా ఎదురొస్తున్నారట. ఆ రోడ్డు మీద చూసి ఇలా 3 వేళ్ళు చూపించారట. మనమైతే పెద్దోళ్ళతో మాట్లాడుతూ ఉంటే మన పిల్లలు ఏం చేస్తారు? మనకు చెంగు పట్టుకొని అమ్మా 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 అమ్మా, అరే నేను పెద్దోళ్ళతో మాట్లాడతానని ఆగు అన్న ఆగరు. అది మన పెంపకం. కానీ ఆమె పెంపకం ఏంటో తెలుసా? రోడ్డు మీద వెళ్తున్నారు నానా అని. 3 రోజులైందో 4 రోజులైందో, 3 రోజులు చూపించారు, 3 రోజులు అయి ఉంటుంది ఆయన ఇల్లు విడిచి. ఆ 3 రోజుల్లో నాన్నగారు ఎదురైతే అమాంతంగా వెళ్ళి కౌగలించుకొని, నానా అమ్మ 3 రోజులు అన్నం పెట్టలేదు అనాలి కదా. అనలేదు. ఆ 3 రోజులు వాళ్ళు ఆకలితో ఏమీ తినకుండా అలానే ఉండి కూడా తాతగారికి అనిపించినప్పుడు సైలెంట్గా 3 ఫింగర్స్ చూపించి ఆయన దారి ఆయన వెళ్ళిపోయారు. తాతగారికి అర్థమైంది, నా బిడ్డలు 3 days నుంచి ఏమీ తినలేదు అని. బట్ స్టిల్ దే ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవుణ్ణి పిలిచిన ఆ పిలుపుకి వారు ఫెయిత్ఫుల్గా ఉన్నారు. మనమైతే అంతే ఫెయిత్ఫుల్గా ఉంటామా? వి క్వశ్చన్ గాడ్. దేవా ఏం చేసావు నువ్వు నాకు? ఇందాక మేము యూత్ మీటింగ్లో మరి హాలిడేస్, చాలా తక్కువ మంది ఉన్నారు, అందరూ ఊర్లు వెళ్ళిపోయారు, చాలా కొద్ది మంది ఉన్నారు, ఏం చేయాలి అని అడిగినప్పుడు బ్రదర్స్ నేను అన్నా, సరే వాట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ చెప్పండి రా అన్నప్పుడు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నప్పుడు, when God is doing good things I praise, I pray, but when God is not doing good things I stop praying. లేదా కొంతమంది చెప్పారు, అసలు దేవుడా చిన్నప్పటి నుంచి నీకోసం ఎంత బ్రతికాను, వై ఓన్లీ ఫర్ మీ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ అని క్వశ్చన్ చేశాను. కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ మామగారిని, తాతగారిని, వారికి ఇచ్చిన 4 బిడ్డల్ని చూసినట్లయితే వాళ్ళు దే ఆర్ సో ఫెయిత్ఫుల్. తినడానికి భోజనము లేని సిచ్యువేషన్లో కూడా దే ప్రైజ్ గాడ్. They praise God. That is what they learned and they taught even their kids. That is very important. Parents గా మనం నేర్చుకోవాల్సింది మన బిడ్డలకు ఏదో కష్టంలోనో లేకపోతే సుఖములోనో కాదు, కానీ అన్ని వేళలా దేవుని మీద మనం ఫోకస్ ఉండాలనేది, ఫెయిత్ఫుల్గా ఆయన కొరకు మనం బ్రతకాలనేది మనము నేర్చుకోవాలి. ఇక్కడ మరి మామగారు వారి బిడ్డల్ని అలాంటి ఉన్నతమైన ఆత్మీయ విలువలతో పెంచారు అని విన్నాము. ఒకసారి వాళ్ళు ప్రేయర్ అక్కడ మామిడి తోట, నిమ్మ తోట ఉండేది. ఎక్కడ అందరూ వచ్చి ఆ చెట్ల కింద చల్లగా కూర్చొని ప్రార్థన చేసుకొని వారి పాపపు స్థితిని విడిచిపెట్టి, ఇంకా మొదటి వాళ్ళు అంటే చదువు లేని వాళ్ళు, ఇల్లిటరేట్స్ అయితే ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటేనే మారు మనసు వస్తుందని చెప్పేసుకునేవాళ్ళు. ఓకే, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ వే, కాబట్టి అదే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో అలాగా ప్రార్థన, నానమ్మ ఆ ఫ్యామిలీ అంతా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆమెకున్న 2 కుమార్తెలు, అంటే మా అత్తలిద్దరు, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చిందట. వీళ్ళు ప్రార్థన చేసి కొన్ని గంటలు చేసేవాళ్ళు. ఆమె అన్న తర్వాత ఈ పిల్లలు 2లో ఊపిరి లేదట, వాళ్ళు లెగట్లేదు. మనమైతే ఏం చేస్తాం? కంగారు పడి ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తుతాం. ఏంటి వీళ్ళు అని చెప్పి కదిలించారు, కదలలేదు.
మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థిస్తూ ఉంటే మళ్ళీ ఆమె అన్న తర్వాత వీళ్ళిద్దరూ లేచి కూర్చున్నారట. కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్తూ ఉన్నారు, చెప్పారట, మేము దేవుడు మమ్మల్ని ఆయన రాజ్యాన్ని చూపించారు అని చెప్పారట. వారు పరవశులై ఉండుట వారు చూశారు. అంటే వారి బిడ్డలను సహితము ఎలాంటి విలువ కలిగిన ఆత్మీయతలో వారు పెంచారో మనం అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి నీతిమంతులు నడిచిన మార్గములో మనము నడవాలి. నేను అంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, ఎవరో ఒక అతను వచ్చారట. మరి మా అమ్మగారేమో అందరిలో ఎలా కూర్చొని ఉన్నారు. ఆ పాస్టర్ గారట ఆ వాక్యం చెప్తాను అన్నారట. మరి ఎవరో మా నాన్నగారు మరి ఇంకెవరో పర్మిషన్ ఇచ్చారో ఆ పాస్టర్ గారు గబగబా బైబిల్ పట్టుకొని అనౌన్స్ చేయబడింది. సో అండ్ సో పాస్టర్ గారు వచ్చి మనకు వాక్యం చెప్తారు అన్నారు. పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని గబగబా స్టేజీ ఎక్కారంట, 2 అడుగులు వేసారంట. కానీ మామగారు, హలో తమ్ముడు, నువ్వు ప్రసంగించడానికి కుదరదు, రా దిగిరా అని చెప్పారట. స్టేజీ మీదకి వెళ్ళిపోయిన మనిషిని యు ఆర్ నాట్ వర్దీ టు ప్రీచ్, ఎందుకంటే నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్నావు. నీకు భార్య ఉండగా మరింకొక అమ్మాయితో నీకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండి ఎలాగ పరిశుద్ధ స్థలమైన ఆ యొక్క స్థలములో నిలవబడి నువ్వు ఎలా బోధిస్తావయ్యా? నీ పేరు ప్రకటించబడితే ప్రకటించబడింది, కానీ నేను ఆ యొక్క బిలాము బోధలు చేసేలాగా ఆ కాంప్రమైజ్ అయిపోయే స్పిరిట్ ఈ మందిరములో లేదు. కమ్ డౌన్ అని పిలిచి కింద కూర్చోబెట్టి వినో వాక్యం అన్నారట. ఈ దినాలలో అలాంటి చర్చెస్ ఉన్నాయా? కనబడుతున్నాయా? మచ్చుకైనా కనబడుతున్నాయా? అదే పునాదులు అని చెప్పుకుంటున్న మనము కూడా అంతే నిష్ఠగా బ్రతుకుతూ ఉన్నామా అనేది ఈ ఉదయ కాలములో మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. షీ నెవర్ కాంప్రమైజ్. ఒక లేడీ అయ్యుండి కూడా తనెప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. అలానే క్షమించడంలో కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రేమించడంలో కాంప్రమైజ్ అవ్వలేదు, పాపము విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి విషయంలో వాక్యం యొక్క కొలతలు ప్రకారము నడవాలి అని ఆశపడినటువంటి సహవాసము మన సహవాసము. కానీ ఈ దినాలలో చూస్తూ ఉంటే ఏదో మనకు ఒక ప్రోవర్బ్ ఉంటుంది, మంది ఎక్కువైతేనంట మజ్జిగ ఏమవుతుందంట, పల్చనైపోతుందంట. కాబట్టి పర్సనల్గా ఒకరితో ఒకరు ఆత్మీయత గురించి నేను ఇందాక కూర్చున్నప్పుడు ఈ పాపలు ఎప్పటి నుంచో వస్తున్నారు. నేను స్టార్టింగ్లో వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ పేర్లు ఊర్లు కనుక్కున్నాను, కానీ నాకు ఇప్పుడు వాళ్ళ పేర్లు గుర్తులేవు, వాళ్ళ ఊర్లు గుర్తులేవు, వాళ్ళ ముఖాలు గుర్తున్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, యాజ్ ఎ పాస్టర్గా దట్స్ నాట్ రైట్. నేను ప్రార్థన అయిపోయాక మీతో మాట్లాడాలనుకుంటున్నాను పాప. పర్సనల్గా ఎంతో కాలం నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఏదో ట్రైనింగ్కి వచ్చారు, కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారు అనుకుని అలా అలక్ష్యం చేశాను. కానీ ఇక్కడికి వాళ్ళు వస్తున్నారు అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది వారి పట్ల. ఐ షుడ్ నో అబౌట్ దెమ్. వాళ్ళ స్పిరిచువాలిటీ ఏంటి, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వారి ఆత్మీయత ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ నాకు అనిపించింది నేను ఒక బాధ్యత రహితమైన వ్యక్తిగా నేనున్నాను అని నాకు చాలా దిగులు అనిపించింది ఆ విషయంలో. మంది ఎక్కువైతే పలచన అంటే ఇదేనేమో. అలా ఉండకూడదండి. మనము దేవుని ఆత్మీయ విషయాలలో, ఆత్మీయ కార్యముల విషయంలో మనం పల్చగా ఉండకూడదు. మన భక్తి దిగజారిపోకూడదు. మనకి చేతవట్లేదని కాంప్రమైజ్ అయిపోకూడదు. ఆమె జీవించినంత కాలము నాకు తెలుసు, షీ సో వైజ్. ఆమె చాలా జ్ఞానము కలిగినది. అంటే పాపముతో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడమే కదా జ్ఞానం అంటే కదా. పాపముతో ఎక్కడ, షీ వాజ్ సో ఫెయిత్ఫుల్. దేవునికి నమ్మకంగా ఉన్నారు. కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, బాధలలో. 2 చీరలుంటే ఒక చీర మా తాతయ్య పంచిలాగా కట్టుకుంటే ఆమె ఒకటి చీరలాగా కట్టుకునేవాళ్ళట. అలాంటి సిచ్యువేషన్లో దే వర్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకంగా వారు బ్రతికారు.
మా తాతగారు అయితే వాక్యం చెప్పడానికి వెళ్ళి గృహాలకు వెళ్ళి పొద్దున్నే తలుపు కొట్టేవాళ్ళంట. ఒకవేళ నేనే మీ పొద్దున్నే 3 4 వచ్చి మీ తలుపు కొడితే నన్ను రానిస్తారా మీరు? ఎందుకు వచ్చావక్క నిద్ర చెడగొట్టడానికి అంటారు. మా డాడీ ఇప్పటికీ ఆ పని చేస్తూ ఉంటారు. వెళ్ళిపోతారు బిలీవర్స్ ఇంటికి, మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టి వస్తారు. ఒకసారి వెళ్ళిపోతున్నారంట. హడావుడి ఏంటంటే ఆత్మల పట్ల తృష్ణ, నశించిపోతారేమో, నరకానికి వెళ్ళిపోతారేమో, వీళ్ళని రక్షించాలి అనే తపన. ఆ దండం మీద జాకెట్ ఉంటే మామూలుగా ఇలా కండవ వేసుకుంటారు కదా, ఆ కండవ బదులు జాకెట్ ఉంటే జాకెట్ వేసుకొని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారంట. అంటే ఏమి వేసుకున్నామో కూడా ఆలోచన లేకుండా వాళ్ళ గుండెలో రగులుతూ ఉన్నది ఏంటి అంటే ఆత్మల పట్ల భారము, నశించిపోతున్న వారి పట్ల భారము. అదండి దేవుని కొరకు బ్రతకడం అంటే. మనం బ్రతుకుతున్నామా? నన్ను చూడండి, మొత్తం పైనుంచి కిందకి మ్యాచింగ్ ఉందా కదా? వస్తున్నామంటే 10 సార్లు చూసుకుంటాం అద్దంలో. ఇది ఆత్మల పట్ల భారము. నా పితరులకు ఉంది, అది కాదు. నా పితరులు మైమరిచిపోయారు, వాళ్ళు ఏ వేసుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడే అర్థమవుతుంది కదా మనం ఎంత కాంప్రమైజ్ అవుతున్నామో. చూడండి, అంటే అవన్నీ వద్దు అని నేను అనడం లేదు, బట్ అసలు వాళ్ళకున్న తృష్ణ మనలో ఎంతగా తగ్గిపోయినట్లుగా మనం కనబడుతూ ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆమె పాపమునకు దూరంగా ఉంటూ, ఎవరైనా పాపముతో ఉండి దేవుని పని చేస్తూ ఉంటే ఆగమ్మా, ఆగు, ముందు భక్తిగా ఉండు, ముందు పరిశుద్ధంగా ఉండడం నేర్చుకో. ఓ పాట పాడతానంటే రానిచ్చేవాళ్ళు కాదట. ఆఫరింగ్ బ్యాగ్ పట్టుకొని ఆఫరింగ్కి పడతాను అంటే లేదు, నువ్వు ఇంకా పరిశుద్ధతలోకి రాలేదు, రావద్దు, మా ముందుకు అడుగు వేయడానికి వీల్లేదనేవాళ్ళట. వాళ్ళ ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. నాకు తెలుసు, మారు మనసు పొందని వారిని దేవుని బిడ్డల ఇంటిలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మందిరంలోనే కూర్చోవాలి, వాళ్ళే వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసి పంపించేసేవాళ్ళు. వాళ్ళ యొక్క భక్తి అది మనుషులకు కనబడేలాగా. ఒక పర్ల్ మనకు తెలుసు, ఆల్చిప్పలో పర్ల్ తయారవుద్ది, ముత్యం అనేది మనకు తెలుసు కదా. ఆ ముత్యము లోపల ఒక ఇసుక రేణువు కానీ ఏదన్నా శాండ్ పార్టికల్ అలాంటి ఏమన్నా నలకలు వెళ్ళినప్పుడు మన కంట్లో నుంచి నీళ్లు కారినట్లుగా ఆల్చిప్పలోకి అది వెళ్ళినప్పుడు అది ఆ యొక్క ద్రవాన్ని అది ప్రవహించి అదొక ముత్యం లాగా తయారవుద్ది. లోపల ముత్యము తయారైనప్పుడు ఆ పైన షెల్ మీద కూడా ఆ షైనింగ్ కనిపిస్తుందట. ఆ ముత్యం లోపల తయారైందో లేదో అని ఆ ముత్యాలు బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఆ పైన ఉన్నటువంటి షెల్ని చూసి ఇది లోపల పర్ల్ రెడీ అయిందో లేదో తెలుస్తుంది అట. అట్లానే మన ఆ లోపల చాలా మంది భక్తి అనేది పైనుంచి లోపలికి వెళ్తుంది అనుకుంటారు. ఇట్స్ రాంగ్. భక్తి అనేది లోపల నుంచి పరిశుద్ధ పరచబడుతూ వచ్చి పైకి భక్తి రూపం కనిపించాలి. కానీ మనం ఉల్టా, చర్చికి వచ్చేటప్పుడు మన బట్టలు వేరుంటాయి, చర్చికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన వేరుంటుంది, చర్చికి వచ్చేటప్పుడు మన మాట వేరుంటుంది, చర్చికి వచ్చేటప్పుడు వంగి వంగి దండాలు పెట్టడం, లేకపోతే మిగిలిన ఏండాయ్ ఇంటి దగ్గర లోపల ఇలా అపవాది మనల్ని పైనుంచి లోపలికి ఆత్మీయత తీసుకెళ్ళమంటుంది. అది రాంగ్. ఆత్మీయత ఎక్కడ ప్రారంభం అవ్వాలి? లోపల నుంచి ప్రారంభం అవ్వాలి. అలాగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆల్చిప్ప అది లోపల నుండి తయారై అప్పుడు బయటికి కనిపిస్తుందట. ఆ బయటకు వారి ఆత్మీయత కనపడే వరకు వీళ్ళని స్టేజీలు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, దేవుని పని చేయనిచ్చేవాళ్ళు కాదు. ఆ పని చేయిపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం పరిశుద్ధతగా లేకుండా నువ్వు రావడానికి వీల్లేదు. అమ్మో, నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదని మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అరే, నాకు అవకాశం ఇవ్వట్లేదు అని మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి ఈ దినాలలో ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోయే ఆ యొక్క బిలాము బోధలకు బోధిస్తూ ఆ బిలాము బోధలను అలవాటు పడిపోయి పైన భక్తి చేయడానికి అలవాటు పడిపోతే అది మన లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ యొక్క మూలాలు అవి కాదండి. అవి చాలా స్ట్రాంగ్ మూలాలు. కానీ ఆ మూలాలను మనము
ఒక్కసారి మరి ఆమె మరణము ద్వారా మరలా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆమె ఎంత దేవునికి ఫెయిత్ఫుల్గా ఉన్నారు. అలానే పాపమును ఖండించుటలోను, పాపమునకు దూరంగా ఉండుటలో జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఆమె ఉన్నారు. అలానే ఆమె చాలా దయగలిగిన వ్యక్తిగా ఉన్నారు. అంటే ఏంట దయ? కష్టంలో ఉన్న వారికి అవి ఇవి అందించడం కాదు దయ. ఏంట దయ? పాపము ఓపికతో, సహనముతో వారికి దయ చూపించి, వారి కొరకు ప్రార్థన చేసి, వారి కొరకు మొరపెట్టి, వారి కొరకు కన్నీరు కార్చి నేను తెలిసి ఎప్పుడు ఆమెతో సహవాసం చేసేదాన్ని. ఆమె పక్కనే ఉండేదాన్ని, ఆమె పక్కనే పడుకునేదాన్ని, ఆమెకు తలదువేదాన్ని, ఆమెకు స్నానం చేయించేదాన్ని. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె దగ్గర నేను చాలా ఆత్మీయ విలువలు నేర్చుకున్నా. అయితే ఆమె దగ్గరుండి నేను గమనించింది, ఎవరన్నా వస్తే ఆమె అనేవాళ్ళు, అమ్మా ఇప్పుడే నీ కొరకు ప్రార్థన చేశాను రా. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఏంటి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడే ప్రార్థన చేశాను అంటారు, ఆమె పలానా ఊరు నుండి వచ్చింది కదా, ఈమె ఇంకో ఊరు నుంచి వచ్చింది కదా, ఈమె ఎక్కడి నుండి వచ్చింది కదా, వీళ్ళందరి పేర్లు గుర్తున్నాయా, ఈమె కొరకు నిజంగా ఇప్పుడే ప్రార్థన చేసి ఉంటారా మా నాయనమ్మ అనుకునేదాన్ని నేను. నిజం. నేను ఒక్కొక్కసారి టక్మని ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళ, అక్క అసలు మీకు ఎట్లా తెలుస్తుంది అక్క నేను సమస్యలో ఉన్నానని? నేను సుఖంగా ఉన్నంతకాలం మీరు ఎప్పుడు ఫోన్ చేయరు, 1 సంవత్సరం అయినా ఫోన్ చేయరు, కానీ కష్టంలో ఉండగానే వెంటనే నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకొని మీరు ఫోన్ చేస్తారు? నేను చాలా కష్టంలో ఉన్నా, నేను చాలా దుఃఖంలో ఉన్నా, నేను చాలా వేదనలో ఉన్నా, కొంతమంది నేను చనిపోదాం అనుకుంటున్నా, ఇప్పుడు మీరు ఫోన్ చేశారు అన్న సందర్భాలు నాకు తెలుసు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే దేవుని ఆత్మ ప్రేరణ ఎక్కడో 7 సముద్రాలు దాటి ఉన్న మనుషులను కూడా జ్ఞాపకం చేస్తుంది అంటే అది దేవుని ఆత్మ కాదంటారా? వారి కొరకు ప్రార్థన. కొన్నిసార్లు ఒకసారి నేను ఒక సేవకుని ఇంటికి వెళ్ళాను. ఆ సేవకుడు కొద్ది కాలం నుంచి మరి సహవాసానికి రావట్లేదని విని ఆ దారిని పోతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, నాన్నగారు ఆ దారిలోనే వెళ్తున్నారు, నేను చావు బ్రతుకుల్లో ఆ హాస్పిటల్లో ఉన్నాను, కనీసం వచ్చి నన్ను పలకరించలేదు, నన్ను చూడలేదు, ఇలాంటి సేవకుడు నాయకుడి దగ్గర నేను ఎట్లా వస్తాను, నేను రాను అనుకున్నాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, యేసు ప్రభు కూడా మరియా మార్తలు బహుగా ప్రేమించిన యేసుకు బహుగా వంటలు చేసి దేవునికి ఇష్టమైన ఫుడ్ పెట్టిన ఆ యొక్క ఇంటిలో మరణపు ఛాయలు కనబడుతున్నాయని కబురు చేస్తే యేసు ప్రభువు దగ్గర గ్రామంలో ఉండి రాలేదు. లాజరు చనిపోయాడు, అయినా రాలా. 4వ రోజు వచ్చి అప్పుడు బయటికి తీశాడు. దేవుని శక్తి అంత గొప్పది. వాళ్ళేమి దేవునికి దూరం అయిపోకూడదు. సమ్టైమ్స్ దే ప్రేయర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. వాళ్ళ ప్రార్థన చాలు. మనము శరీర పరిధుల్లో అనుకుంటూ ఉంటాము, వీళ్ళు నా దగ్గరికి రాలేదు, నన్ను మర్చిపోయారు, నన్ను దర్శించలేదు, వీరికి నేనంటే ప్రేమ లేదు అని కొంతమంది వాళ్ళ బంధువులు అవనివ్వండి, దేవుని సేవకులు ఇవ్వనివ్వండి, లేకపోతే బిలీవర్స్ అవనివ్వండి, అలాంటి దృక్పథాలు కలిగి ఉంటాం. అలా ఉండకూడదు. కైండ్నెస్ అంటే ఏంటి అంటే శరీర పరిధుల్లో మనం చూపించే కైండ్నెస్ కాదు. మామగారు పైకి చాలా కఠినంగా ఉన్నట్టు కనిపించేవారు, కానీ ఆమె కైండ్నెస్ ఏంటో తెలుసా? ఆత్మల పట్ల భారము. ఆ ఆత్మ నశించిపోకూడదు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వినేదాన్ని, భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండిరా, కలిసి ప్రార్థించాలి, ఏక మనసుతో ప్రార్థించాలి. మీకు ఏదైనా ఒక అద్భుతము నీ కార్యములో, నీ గృహములో జరగాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏకీభవించి మోకరించి ప్రార్థించి చూడండి. ఎన్ని సంవత్సరాలు వ్యక్తిగతంగా నువ్వు చేసిన ప్రార్థన కంటే భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతో చేసిన ప్రార్థన ఆన్ ది స్పాట్ నీకు పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. ఏ కార్యమైనా జరుగుతుంది. వ్యక్తిగతంగా నేను దేవునితో సన్నిహితంగా ఉన్నాను అనుకోవద్దు, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోవద్దు, కానీ ఏకీభవించి నీకు భర్త లేడా, నీకు భార్య లేదా, నీకు ఇంకా పెళ్ళవలేదా, ఒక పర్సన్ని తీసుకో, నీకు ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులైనటువంటి వారిని ఒకరిని ప్రక్కన పెట్టు. నీకు దేవుడు నీ భార్యను భర్తను ఇస్తే వాళ్ళిద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మామగారు అలా చాలా
కైండ్ హార్ట్ కలిగి ఉండేవాళ్ళు ఆత్మీయంగా మనం చూసినట్లయితే. అలానే ఆమె చాలా మొదటిగా చెప్పినట్లు కృతజ్ఞత కలిగి బ్రతికింది. దేవుని పట్ల కృతజ్ఞత. మనము చాలా సార్లు ఏం చేస్తామో తెలుసా, దేవుని దగ్గర నుంచి మేళ్లు పొందుకొని దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉంటాము. దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, దేవుడు నీకు చేసిన మేళ్లలో దేనిని మరవద్దు. అలా మర్చిపోయేవారుగా ఉండొద్దు. ఎందుకు నువ్వు ఇంకా మేళ్లు దేవుడి నుండి పొందుకోవట్లేదో తెలుసా, దేవుడు చేసిన మేళ్లని నువ్వు మర్చిపోయావు కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవద్దు. ఆల్వేస్ ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని స్థాపించుకోండి. దేవుడు చేసిన ఆది నుంచి ఇప్పటి వరకు, అలానే నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు చేసిన ప్రతి మేలుకై దేవుని స్తుతించు ఉండండి. ఒక బుక్ ఉంటుంది, స్తుతిలోని శక్తి. నిజముగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతిలో వచ్చే శక్తి అది అద్భుతము. పాపం మీద జయమిస్తుంది, లోకం మీద జయమిస్తుంది, నీకు నీతిమంతులుగా నిన్ను తీర్చిదిద్దుతుంది, దేవుని మీద ఫోకస్ని నిలుపుతుంది, దేవుని స్వారూప్యంలోనికి ఎదగడానికి స్తుతి నీకు సహాయం చేస్తుంది. నీ స్తుతి నీ గతిని మారుస్తుంది. అలాంటి స్తుతి చేయడము నువ్వు మౌనంగా ఉండొద్దు. నేను ఈ మధ్యలో ఇలానే మాట్లాడుతూ మా పిల్లలకి కొన్ని బుక్స్ తెప్పించాను. ఆ స్తుతులు 1000 స్తుతులు ఉన్నాయి, అందులో బైబిల్లో ఉన్నాయి. వ్యక్తిగతంగా నువ్వు స్తుతి చెల్లించుకో. ఎవరికన్నా కావాలి అంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఇక్కడ బుక్స్ ఉన్నాయి, అవి తీసుకోండి. అక్కడ దాని మీద ఉన్నాయి. మీకు కావాలంటే ఒక్కొక్క బుక్ మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఆ బుక్ని మీ బ్యాగుల్లో పెట్టుకోండి. ఆ స్తుతిని చెల్లిస్తూ ఖాళీగా ఉన్నప్పుడల్లా స్తుతి. మా చెల్లి ఉందో ఆ డౌటీ వాళ్ళ మమ్మీ ఎప్పుడు చూసినా 1000 స్తుతులు పెట్టుకొని చదువుతూ ఉంటుంది. ప్రయాణంలో ఉంటే స్తుతి చెల్లిస్తూ ఉంటుంది, ఖాళీగా ఉంటే స్తుతి రోజు 1000 స్తుతులు చెప్పుద్ది. అలాగా స్తుతిని అవే కాదు, దానితో పాటు బైబిల్లో ఉన్న వాక్యాలు రెఫరెన్స్లతో సహా ఉంటాయి. స్తుతిని చెల్లించుకుంటూ మీ వ్యక్తిగతంలో కూడా దేవునికి కృతజ్ఞతగా బ్రతకండి. కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, వ్యాధులు, రకరకాలైన పరిస్థితులు విడవబడినట్లుగా అనిపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటాము. కానీ వాటన్నిటిలో కూడా ఆత్మానుసారులమైతే మనము వెలుగుతూనే ఉంటాము. ఆ యొక్క 5 కన్యకల వలె వెలుగుతూ ఉన్నాము అనుకొని విడవబడిన స్థితిలో మనము ఉండకూడదు అని ఈ ఉదయకాల సమయంలో క్రీస్తే మన నీతి అయి ఉన్నాడు అని గ్రహించి, మన నీతి కార్యాలు ఆయనకి మురికి గుడ్డ అని, ఆయనను మనము ఈ గ్లాస్ ధరించినట్లుగా ఆయనను మనం ధరించినప్పుడు అదే మనకి నీతి అని, అప్పుడు కృతజ్ఞత మన హృదయంలో నుంచి పొంగుకుంటూ వస్తుంది. స్తుతి ఆపకుండా మనము ఆయన స్తుతిస్తూనే ఉండగలుగుతాము. కాబట్టి అలాంటి నీతిమంతులు వేసిన పునాదులో కట్టబడుతూ ఉన్న మనము అదే పునాదుల మీద ఇంకా మరి స్ట్రాంగ్గా మనము కట్టబడాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? తల్లు వంచి, పరిస్థితులకు చంచలమైపోతూ ఉన్నాను ప్రభా, నా పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోయే వ్యక్తిగా నేను ఉంటున్నాను ప్రభా, స్థిరమైన భక్తి చేయలేని వ్యక్తిగా నేను ఉంటున్నాను ప్రభా, నీతిని ధరించుకోలేని వ్యక్తిగా నేను ఉంటున్నాను ప్రభా, అలాంటి వ్యక్తిగా నన్ను ఉండనివ్వద్దు ప్రభా. మరి ఈ దినం అప్రంజమ మామగారిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. ఎలాంటి స్థిరమైన పునాదులు కలిగినటువంటి ఆ యొక్క పునాదులను నిర్మించారు. ఆ పునాదుల మీద ఇట్స్ ఓకే, పర్లేదులే అని కాంప్రమైజ్ అయిపోయే భక్తి చేస్తున్నాను, కానీ స్ట్రాంగ్గా నేను నిలవబడగలిగే శక్తి మా అమ్మగారికి అనుగ్రహించిన దేవా నాకును అనుగ్రహించుమా అని చిన్న ప్రార్థన చేద్దామా?